విజయవాడ కాకపోతే నెల్లూరు పోవాలి, నెల్లూరు కాకపోతే చెన్నై పోవాలి, చెన్నై కాకపోతే విజయవాడ, హైదరాబాద్ కారణం పెట్టింది సార్. మనం చేసేది ఏంటి సేవ. ఇక్కడే పోయి చేయాల్సిన అవసరం ఇదే పట్టుకొని ఎలాడాల్సిన అవసరం కన్నా దేవుడు ధైర్యం నమ్మకంగా పనిచేస్తే విజయవాడ పోతే నెలకు 10,000 రూపాయలు, ఇంటి బాగా 10,000 రూపాయలు కట్టాలి. పిల్లల ఫీజు, ఆటోలు, ఇవి ఈజీగా 22,000 దాకా ప్రతి నెల కట్టాలి. ఫీజు మా తిండి ఖర్చు కాదు, పిల్లల ఫీజు, ఆటోలు. అయినా కూడా దేవుడు నడిపిస్తారు. దేవుని యొక్క కృప మనం నడిపిస్తారు. కారణం తెలుసా, ఆయన మనం కోరుకునేది ఏంటంటే నమ్మకత్వాన్ని కోరుకుంటాయి. నమ్మకత్వాన్ని మనసు ఒకసారి నమ్మకత్వాన్ని కోల్పోతే దాన్ని మళ్ళాపిస్తాం. ఆ నమ్మకత్వము ప్రభు యేసుక్రీస్తు వారి కూడా మనం ఉంచుకోవాలి. సేపలుగా ఈ మాట మీకు తెలియనే కాదు మా ఉద్దేశం. ఆయన నాకు కోసం మాట్లాడాలని నాకు అవకాశం వచ్చింది. నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా పనిచేయాలి. దేవునికి నమ్మకంగా ఆశీర్వాదాలు ఉంటే నమ్మకాన్ని కోరుకున్న తర్వాత మనం ఎంత సంపాదించడానికి దానిలో వచ్చే ప్రయోజనం. ప్రతి చిన్నదానికి అర్థం తెలియదు. అబద్ధం అనేది అలవాటు ఆడతాం మనం. అబద్ధం ముందు పెట్టేది తర్వాత అనుకుంటాం సార్ కదా. జీవితం అబద్ధం మనం ఆశీర్వదిస్తాం, ఆ మోసం మనం ఆశీర్వదిస్తాం. ఆ మోసం మాట్లాడితే అవసరం అయితే 10,000 తెచ్చుకోగలుగుతారు, కానీ అది కాష్టపడదు. నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత తెచ్చుకోవడం ఎవరు చాలా ఆశీర్వాదం చేసేది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. నీ పరిచయం బ్లెస్సింగ్గా నీ వెంట వచ్చేది దేవుని యొక్క వాక్యం తప్ప అంత నుంచి మన జీవితాల్లో దేవుడు మన నుంచి కోరుకునేది ఫస్ట్ స్టెప్ మన లైఫ్లో ఏంటో తెలుసా, నమ్మకమైనది. నమ్మని కష్టకాలమందు గుండె జారిపోయిన కష్టకాలమందు గుండె జారిపోయిన అన్యమే తెలియకుండిగా సాయము చేసే నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. దేవుడు మనం అలుచుకోలేదు కదా. ఈ మాటల చేత ప్రోత్సహించబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నమ్మకంగా ప్రభుత్వం చేయండి, దేవుని ఆశీర్వాదం మార్చుకుంటాయి. ఇది రాత్రి కాసం సమయం కనుక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో జ్ఞానం కలిగి పావుల వివేకం కలిగి పావులే నిష్కలంకం వివేకంగా ఉంటాం. వివేకం అవసరం. నిష్ఠకుల్లో వివేకంగా ఉంటాం. ఏ విషయం వివేకం చేస్తున్న సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే, కొంతమంది చెప్తారు, కొన్ని కులాలు చెప్తారు, కులానికి నాణ్యం ఉంటుంది కదా,
కులానికి ఒక నాన్న నిన్న తెలుసు కదా, మన కులాలు అబ్బా వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు, మాట తగ్గుతుంటారు, వాడు కులం. అది వివేకం కాదు, దాని వివేకం అనుకుంటే పొరపాటు. అది వివేకం కాదు, మోసం. కుయుక్తి మోసం, దాని వివేకం. దాని వివేకం అంటే నిష్కపటం అనేది అక్కడ సరిపడదు కదా. కొంతమంది వ్యక్తులకు ఇది ఆపాదిస్తూ ఉంటాం, అది ఎంత మాత్రం కూడా కరెక్ట్. మన జీవితాల్లో ఆ విషయాన్ని మనం తెలుసుకో, నిష్కపటంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, వివేకంగా బ్రతకాలి. అంతేకాని మోసం చేసే ప్రతి వాడు కూడా తెలివైనవాడు కదా అనుకోవడం చాలా గొప్ప. తెలివైనవాడు మోసం చేయడు, మోసగించేవాడు వాడు తెలివైనవాడు, అది మోసం. ఆత్మకాశం దేవుని సేవకులుగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్పే ఈ చిన్న వయసులో చెప్పడం నిద్ర వస్తున్నట్టు కనపడతాను, ఆవలిస్తూ ఉన్నారు. కనుక 15వ వచనంలో మనం జ్ఞాపకం చేసిన మాట సద్వినియోగం చేసుకుందాము, ప్రతిదీ సద్వినియోగం చేసుకుందాం. దేవుడికి వనరులను సద్వినియోగం చేసుకుందాం, దేవుడి ఇచ్చేటువంటి ఈవులను సద్వినియోగం చేసుకుందాం. ఆమేన్. రంగరాజు సార్, ఈ విషయంలో చాలా సద్వినియోగం చేసుకోవాలి. నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎందుకంటే నా టార్గెట్ నువ్వే. తప్పకుండా సార్, నేను వస్తే ఫస్ట్ టార్గెట్ పిల్లలు, కాబట్టి నన్ను బతికించు, నువ్వు బతుకు. అందరం ఇక్కడది కాదులే, అందరం కూడా అలా ఉంటాం, ఆపరేషన్ చేద్దాం. ప్రత్యేకించి 28వ తేదీ వాక్యం అయిపోయింది, 28వ తేదీ